దేవా విషయంలో హరివర్ధన్ తీసుకున్న నిర్ణయంతో మిథున ఫుల్ ఖుషి అయిపోతుంది. ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీ. అసలు హరివర్ధన్ ఇలా మారిపోతాడని మిథున కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మిథున చాలా దీనంగా నాకింత కాస్ట్‌లీ గిఫ్ట్‌లు నాకవసరం లేదు నాన్న. విలువైన గిఫ్ట్ నా జీవితానికి మీరొకటివ్వండి అనైతే అడుగుతుంది. ఇక మిథున మాటలతో చాలా ప్రభావితమైన హరివర్ధన్ కూడా తన మనసును మార్చుకుంటాడు. మిథున కోరుకున్న విధంగా మిథున అడిగిన గిఫ్ట్‌ని మిథునకి ఇచ్చేస్తే మిథున సంతోషంగా ఉంటుంది. మిథున సంతోషం కన్నా నాకింకేం కావాలనైతే అనుకోని దేవాని అల్లుడుగా ఒప్పుకుంటాడు. ఒప్పుకోవడం అంటే దేవా విషయంలో పర్సనల్‌గా కూడా తను ఎక్కడ ఏం చూసినా కూడా తనకి ఏ రకంగా నెగటివిటీ కనిపించడం లేదు. పక్కన వాళ్ళు చెప్పిన మాటల వల్లనో, రౌడీ అన్న పదం వల్లనే తనొక నెగెటివ్ లాగా కనిపిస్తున్నాడే తప్ప తను చేసే పనులు కానీ, తను ప్రవర్తించే తీరు కానీ, మాటలు కానీ ఎక్కడా కూడా ఎవరిని బాధపెట్టేలాగా అనిపించడం లేదనైతే అర్థం చేసుకొని, నా కూతురు కోరుకుంటున్నట్టుగానే నేను దేవాని నా కూతురికి ఇచ్చేస్తే నా కూతురు హ్యాపీగా ఉంటుంది. నా కూతురిని చాలా చక్కగా చూసుకుంటాడు. కంటతడి రాకుండా చూసుకుంటాడు అని హరివర్ధన్ ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇది త్రిపురకి, రాహుల్‌కి నచ్చదు. ఇక ఆదిత్యకి అస్సలు నచ్చదు. ఆదిత్యకి ఇంకా తెలీదనమాట. దేవాని అల్లుడుగా ఒప్పుకున్నాడు హరివర్ధన్ అనే విషయం ఇంకా తెలీదు. తెలియకుండానే దేవాని చంపాలన్న ప్లాన్‌లో అయితే ఉన్నాడు. దేవా అయితే ఇక మిథునకి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఒక గుడ్ న్యూస్ చెప్తానని చెప్పాడు. ఆ గుడ్ న్యూస్‌తో పాటు హరివర్ధన్ కూడా తనకొక గుడ్ న్యూస్ చెప్తానన్నాడు. అది ఇదే. కానీ దేవా చెప్పే గుడ్ న్యూస్ మిథున వినేలోపే పెద్ద దారుణం అయితే జరిగిపోతుంది. దేవాని రౌడీలతో చంపించేయాలని ఆదిత్య చూస్తున్నాడనమాట.